మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో సీసీ రోడ్లను మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 6వ వార్డు బెతోలు గ్రామంలో 9,99,000 రూపాయలతో CDF నిధుల కింద 30వ వార్డు మరియు 24వ వార్డులలో సీసీ రోడ్లను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మాన్యుని వెంకన్న, వార్డు కౌన్సిలర్ బుక్యా సునీత, రవి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని బేతోల్ గ్రామానికి 12 లక్షల రూపాయలతోటి ఈ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి స్థానిక కౌన్సిలర్ సునీత రవి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మారిన వెంకన్న గారు, వీరన్న గారు, అదేవిధంగా కాజా గారు, సత్తార్ గారు, పాషా, మహేష్ గారు, కౌన్సిలర్ కోడిసీన్ గారు, వెంకటేశ్వర్ గారు, మిగతా కార్యకర్తలు, అదేవిధంగా బేతోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చివరి శ్వాస అన్నట్టుగా మీరు జెండా మూసుకుంటూ తిరిగి భారీ మెజార్టీ పెడుతున్న ఎలక్షన్లలో ఇక్కడ ఓట్లు ఇచ్చినటువంటి నా ప్రేక్షమాసందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ గ్రామానికి నేను ఎప్పుడు వచ్చినా కూడా గత 10 సంవత్సరాలుగా నేను టికెట్ కొరకు ట్రై చేసినప్పటి నుంచి ఈ గ్రామంలో ఎప్పుడు వచ్చినా కూడా మీరు చాలా గొప్పగా నన్ను ఆశీర్వదించి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ఈ గ్రామస్తులకు ఏదో చేయాలని ఉద్దేశం ఈరోజు 12 లక్షల రూపాయలతోటి మీకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉంది ఈ గ్రామంలో. మీరు ఇప్పుడు చెప్పారు మిషన్ భగీరథ నీళ్ళు కలపమని. అదేవిధంగా అమృత్ 2.0 కింద విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలో వాటన్నిటికీ అమృత్ 2.0 కింద ఈ అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కలుస్తుంది, ఇబ్బంది పడకండి. అదేవిధంగా 27 కోట్లు చాలా బృహత్తరమైన ఏవైతే మన 7 విలీన గ్రామాలు ఉన్నాయో ప్రతి ఒక్క గ్రామానికి ఆ అమృత్ 2.0 పథకం కింద 27 కోట్లతోటి మీకు మంచినీటి సౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడిక్కడ ఏ రోడ్లు అయితే ఉన్నాయో మలి దశలో రాబోయే రోజుల్లో కూడా అన్ని రోడ్లకు మనం శంకుస్థాపన చేసుకొని చాలా గొప్పగా చేసుకుంది. ఎందుకంటే మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గంలో బేతోలు గ్రామం నిజంగా కూడా అధికార పార్టీకి ఎదురొడ్డి ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీరు గత ప్రభుత్వంలో వారికి తలొగ్గకుండా తలెత్తుకునేలా మీరు అందరు చేసినందుకు మరొక్క మారు మీకు మ్యాక్సిమం ఫండ్స్ పెట్టి మీకు డెవలప్ చేసే బాధ్యత మీరు తీసుకుంటారని అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం.